అందరికీ నమస్తే. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై భీమ్. ఇప్పుడు సమయం 1:46 అర్ధరాత్రి, 13వ తారీఖు 2వ నెల. ఈ సంవత్సరం ఏంటో మేము మర్చిపోయాం, ఎందుకంటే మేము బ్రహ్మకుమారుల గురించి చదువుతున్నాం కాబట్టి. ఈరోజు మనతో ప్యానెల్లో సత్యాక్క, ధర్మశాస్త్ర, గురుపాదుక, అమృత్ సిద్ధి గారు, అండ్ ఎట్ ది సేమ్ టైం హైందవుడు గారు. మా అందరికీ ఏదో మంచి ట్రీట్మెంట్, ఫస్ట్ ఏమంటారు, ట్రీట్ ఇస్తా అన్నాడు, ట్రీట్మెంట్ కాదు, ధర్మశాస్త్ర. అయితే నేను అన్నాను, వినిపించేది అంటే మీకు 2 పాటలు వినిపిస్తానన్నా, 2 పాటల్లో ఏది బాగుందో చెప్పు అన్నాడు. సరే చెప్పడం ఎందుకు, జనాలు కూడా చెప్తారు కదా ఈ టైంలో, మళ్ళీ మనం విని అదంతా టైం వేస్ట్ ఎందుకు, పబ్లిక్గానే వినిపి అని చెప్పినాం. సో ప్యానెల్లో ఉన్న మెంబర్స్ అందరు ఎక్సైటెడ్గా ఉన్నారా వినడానికి? ఉన్నామండి. నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నాకైతే అది ఏ రాగం తెలుసుకోవాలనుంది. ఓకే అక్క. ధర్మశాస్త్ర గారి ట్రీట్, మీ ట్రీట్మెంట్ కోసం వెయిటింగ్. వాకే. అమృత్ సిద్ధి గారు. నాకు ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఇప్పుడే వచ్చాను. ఇంకా అందుకే అందరికీ కలిపి సడన్ సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. వినండి 2 పాటలు. మా ప్యానెల్లో ఉన్న మెంబర్స్, జడ్జెస్ కాకుండా ప్రేక్షకులు కూడా, తమ్ముడు 2 పాటలు వినిపిస్తాడంట, ఆ 2 పాటల్లో ఏది బాగుందో చెప్పండి. ఆ తర్వాత బ్రహ్మకుమారిల గురించి మాట్లాడదాం. మళ్ళీ గమనిక, ఇది బ్రహ్మకుమారిలకు సంబంధించిన పాట అనుకున్నారు, ఈ ఎపిసోడ్ లో ఉంది కాబట్టి మా గురించే మాట్లాడారని మీరు పామేసుకోకండి, ఇది మీది కాదు. ఈ పాటకి ఎవరికి ఏ సంబంధం లేదు. ప్రయత్నం చేశాడంట నవయువకుడు. బొమ్మ గురించి పాట అంతే. ఎస్, ముందుగా వేరియంట్ 1. ఓకే. సౌండ్ ఇంకా పెరగదా? ఫుల్ సౌండ్ వస్తుంది అన్న. డన్ డన్. భర్తను బ్రదరుగా చేసిన సంఘం, ఆలిని చెల్లిగా చూసిన సంఘం, అమ్మను అక్కగా మార్చిన సంఘం, లేకి కాలకిది నచ్చిన సంఘం, లేకి తాట తెచ్చిన రేసం, ఎర్రని గుడ్డును పెట్టిన సంఘం, తెల్లని గుడ్డలు పెట్టిడి సంఘం, ఎర్రని గుడ్డలు పెట్టిన సంఘం, తెల్లని గుడ్డలు కట్టెడి సంఘం, లేలర్రి పప్పలే ఎగబడు సంఘం, శివ శివాని ఏటి శంకర సంఘం, మంచి భక్తి పాటలా ఉంది. ఇది ఫస్ట్ వేరియంట్ అన్న. ఓకే, అయితే అది అక్కడ గుడ్డలు అని అంటున్నారు, అది గుడ్డలు. ఒక 11 రూపాయలు ఇచ్చేస్తా. ఇప్పుడు 2వ వేరియంట్. అదొకటి. చచ్చిపోయారు, బతుకున్నారు. హలో బాబు, లేవు బాబు
సిద్ధి గారు అయ్యా ఉన్నా సిద్ధి గారు నీళ్లు కొట్టుకోండి కొద్దిగా. ఏంటి కొత్త అబ్బాయిని ప్రయత్నిస్తున్నారు? ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. సాయిబాబా పాట అనుకున్నారా ఏంటి? కాదండి, ఏదో కొత్తగా రాసుకుంటున్నాడంట మనోడు. ఎవరో సాయిబాబా పాట మీరు ఉగ్రతలో ఉన్నారు, ఉగ్రతకు లోనయ్యారు. సరే, సెకండ్ పాట కూడా వినిపించే ప్రేక్షకులు చెప్తారు. ఆహా, क्या बात है. బొమ్మ కుమారుల పీడిత సంఘం భర్తను బ్రదరుగా చేసిన సంఘం ఆలిని చల్లిగా చూసిన సంఘం అమ్మను అక్కగా మార్చిన సంఘం లేకి బాలకది నచ్చిన సంఘం లేకి తాత తెచ్చను ఈ సంఘం ఎర్రని గుట్టును ఎత్తిన సంఘం తెల్లని గుట్టలు కట్టెరి సంఘం ఎర్రని గుట్టును పెట్టిన సంఘం తెల్లని గుట్టలు కట్టెరి సంఘం ఎర్రని గుట్టును పెట్టిన సంఘం తెల్లని గుట్టలు కట్టెరి సంఘం ఎర్రి కొప్పల ఎగబడు సంఘం శివశిలాని ఏకీ సంగల సంఘం ఇది సెకండ్ వేరియంట్. ఓకే, నాకైతే ఈ సంగీతం గురించి పెద్దగా ఏం తెలియదు, కానీ వింటుంటే ఏదో ఒక రకమైన కవ్వాలి సాంగ్స్ విన్నట్టు అనిపించింది నాకు. ఏది బాగుందో మరి ప్రేక్షకులు చెప్పాలి. ఇక మన స్టార్టింగ్ విత్ హైందవుడు గారు, మీకు ఏమనిపించింది? తమ్ముడు ఫ్యూచర్ పనికొస్తాడా? సూపర్ అండి బాబు. ఫస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సెకండ్ అయితే కొంచెం నాన్ నేటివ్ గా అనిపించింది. ఫస్ట్ అయితే నేటివ్ గా అనిపించింది. ఓకే, ఇక సత్య అక్క, రెండు పాటల్లో మీకేది నచ్చింది? నేను మొదటిదైతే బండి ఆపేస్తే 11 రూపాయలు తీసుకొచ్చి వేసేద్దాం అనుకున్నాను పళ్ళల్లో. సాయిబాబా బండి అనుకున్నారా? అలాగే ఉందేమో మరి, ఏమో మనకు పెద్ద వాళ్ళ గురించి తెలియదు కదా. గురుపాదుక ఉన్నారా? ఉన్నాడా పోయాడా? ఉన్నా. ఎలా ఉంది? బాగుంది, సితగొట్టేశారు పాట అయితే. సో ప్రేక్షకులు చెప్పాలి, మన ధర్మశాస్త్ర చేసిన రెండు పాటల్లో ఏది బాగుందో మీరు కమెంట్స్లో మాకు తెలియజేస్తే మీ విలువైన కమెంట్స్ని తను నిర్ణయంగా తీసుకొని తన ఛానల్లో తను పెట్టుకుంటారని. ఛానల్లో అంటే గుండెలో పెట్టుకుంటారని, గుండెల్లో అంటే మనసులో అని, మనసులో అంటే మళ్ళీ చేస్తాడంట. ఓకే, ఇప్పుడు బతుకున్న ఏ ఒక్క వాళ్ళకి దీనికి సంబంధం లేదు. ఒకవేళ పొరపాటున ఉంటే అది యాదృచ్ఛికమే కానీ ఇంటెన్షనల్ కాదు. ఎస్, ఈ పాటలోని పాత్రలు, సన్నివేశాలు అన్నీ కల్పితమా? కల్పితం మాత్రమే. ఇట్లు మీ వంటలక్క ఫ్యాన్. సూపర్. ఇక చెప్పండి అమృత్ సిద్ధి గారు, మీరు ఒకటే పాట విన్నారు, ఇంకా అదే నచ్చిందని చెప్తారేమో. ముందు నా ఆడియో వస్తుందా? కొద్దిగా అలా పెంచితే. ఇంకా పెంచడానికి నా దగ్గర ఏం లేదు. నేను పెంచుతాను. ఓకే, ఎస్. ఈ రెండు పాటలు కూడా నేను కూడా లైవ్ లో వింటాను, రేపు పొద్దున వీడియోలో వింటా. ఎలా ఉందో ఏదొస్తుందో అప్పుడు కన్ఫర్మ్ చేస్తాను.
ఇక మీరు స్క్రీన్ షేరింగ్ ಮಾಡಿ. మాడుతూ ఉన్నా. టైం ఎంత అయింది? ఇంకా 4 నిమిషాలు ఉంది 2 అవ్వడానికి. ఓకే సరే. మడత పెట్టి ఓకే, అందరూ కూడా మడత పెట్టడం కాదు, అందరూ కూడా గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉండండి. షేర్ స్క్రీన్ 7 days కోర్సు. ఓకే, నిన్న ఇక్కడ దాకా వచ్చాం. ఆల్రెడీ నిన్నటి దాంట్లో కూడా కొంచెం ఎక్కువ కవర్ చేయలేకపోయాం. మధ్యలో మాట్లాడుతూ వేరే కాల్ రావడం వల్ల అయిపోయింది. వాళ్ళు కాస్త ఎక్కువసేపు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం సింపుల్ గా చెప్పుకోవాలంటే 42 పేజీల పుస్తకాలు టక వెళ్ళిపోవాలంటే కనుక ఓ అమ్మాయి అక్కడ గుడ్డు కనపడుతుంది కదా, ఆ గుడ్డు ఎవరిది అని చెప్పి అడగబోయి నేనెవరిని అని అడిగింది. అందరూ కూడా ఆ అమ్మాయి చూస్తూ ఆ గుడ్డు నాదని చెప్పి అందరూ కొట్టుకుంటున్నారు. కానీ ఆ గుడ్డు ఏం చెప్తోందంటే నేను చైతన్యం యొక్క ఆత్మని అని చెప్తోంది. ఇది చైతన్య గుడ్డు అని చెప్తోంది టోటల్ గా. ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. చైతన్యం యొక్క ఆత్మరా సార్ ఇది సౌండింగ్ ఏదో బాగుందండి. చైతన్య గుడ్డు చైతన్యం యొక్క ఆత్మరా? ఆత్మ చైతన్యం కాదండి, ఇది ఆ గుడ్డే ఆత్మ. ఈ గుడ్డు పేరు ఆత్మ. నేను చైతన్య గుడ్డును అని చెప్పుకుంటున్నారు అక్కడ. సరే, అందరూ కూడా ఆ గుడ్డు నాకు కావాలని చెప్పి కొట్టుకోండి, తప్పేం లేదు, దాంట్లో పెద్ద నష్టమేం లేదు. నెమ్మదిగా కరెక్ట్. ఇదిగో మళ్ళీ శరీరాన్ని నడిపించేటువంటి చైతన్య గుడ్డే ఆత్మ అని చెప్తున్నారు. అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అసలు దీంతోనే కొత్త మతం శక్తి ఉందండి. శక్తి అన్న గుడ్డు అన్న ఒకటేనా? ఆ ఆత్మ గుడ్డు పేరు శక్తి వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు మీకు శక్తి వస్తుందా గుడ్డు తింటే రాదే? అలాగే ఒక గుడ్డు సరిపోదు, 4-5 గుడ్లు తినాలి అని చెప్తున్నారు ఇక్కడ. 3 గుడ్లు కలిపి ఒక పెద్ద ఆమ్లెట్ వేసుకున్నట్టుగా పెద్ద ఆత్మ కింద తయారవుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. సో ఇదంతా కూడా అయిపోయింది, మనం మాట్లాడేసుకున్నాం. అందుకే మీరు ఇలా గుడ్లు తినేస్తారనే బ్రహ్మకుమారులు గుడ్డు తినొద్దని చెప్తారు. గుడ్లు పీకేస్తారా? తినకూడదండి గుడ్లు వాళ్ళు. అదే గుడ్లు తిన్నారంటే, గుడ్డు కనుక తిన్నారు అంటే గుడ్లు పీకేస్తారు అంతే. సో గుడ్లు తినద్దు, గుడ్లను జాగ్రత్తగా కాపాడుకోండి, పొదగండి. పొదగాలి అందరూ కూడా. అందరికీ తెలిసిన విషయమే, పెద్దగా ఏం చెప్పక్కర్లేదు. ఈ గుడ్డుని ఎవరు కాల్చలేరు. గుడ్లు పొదగడం ఏంటండి? గుడ్లు ఎలా పొదుగుతారు? అసలే వాళ్ళు అందరూ అక్కయ్యలు అన్నయ్యలు అంటూ ఇవి చేసేవాళ్ళు గుడ్లు ఎలా పొదుగుతారండి? వస్తుందమ్మా, కంగారు పడకండి, చాలా అయిపోయింది, మీరు మిస్ అయ్యారు. అక్కడ దాకా వెళ్ళిపోతాం, తొందరగా అక్కడికి వెళ్ళిపోతే మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఈ గుడ్డు ఉంది కదా, మీరు డైరెక్ట్ 4th సెమ్ కి వేస్తున్నారండి సత్య గారు. మేమందరం సెమ్ వైజ్ వస్తా ఉంటే మీరు డైరెక్ట్ 4th సెమ్ కి వచ్చేసారు అనమాట. అందుకని కొంచెం క్వశ్చన్లు ఎక్కువ వస్తున్నాయి అంటారు. సరే, వస్తాయి, కంగారు పేడ. ఈ గుడ్డును మీరు కాల్చి ఆమ్లెట్ చేసుకోలేరు, తడిపేసి మామూలుగా ముద్ద కింద చేసుకుని దాన్ని పిసకలేరు. ఆ గుడ్డు లోపల బాగా వేడిగా ఉంటుంది. ఆ గుడ్డు లోపల వేడిగా ఉండడానికి దాని లోపల ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని ఏమిటి చెప్పాను కదా, చైతన్య గుడ్డు, మామూలు గుడ్డు కాదు ఇది. ఆ గుడ్డు ఎప్పుడు కూడా వేడివేడిగా ఉంటుంది. ఆ గుడ్డుని కొయ్యలేరు, ఆ గుడ్డుని కాల్చలేరు, ఆ గుడ్డుని తడపలేరు, ఆ గుడ్డుని ఆర్పలేరు. సో ఇది ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత నాకు తెలిసి నిన్న సమాధానం చెప్పలేదు కానీ ఇవాళ మన తాండవ సుచ్చయ్య గారు చెప్తారు. ఇక్కడ ల్యాప్టాప్ ఒకటి కంప్యూటర్ కనబడుతుందమ్మా మీకు? కనిపిస్తుందండి. ఎప్పుడు నా కంప్యూటర్ వాడారా మీరు? వాడాను, డెస్క్టాప్. అలాంటి కంప్యూటర్ వాడిన కాలంలో ఈ గుడ్డు ప్రాసెస్, ఈ గుడ్డు మతం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు మొదలెడితే ఇప్పటికి పాపులర్ అయింది అది. మనం కూడా ఇప్పుడు కొత్త మతం పెట్టామంటే ఈ ల్యాప్టాప్ యుగంలో మొదలు పెడితే ఇంకో 100 ఏళ్ళకో 50 ఏళ్ళకో ఒక కొత్త మతం పాపులర్ అవుతుంది బాగా. సరే, ఇదంతా కూడా తీసేద్దాం. తర్వాత పునర్జన్మలు తీసుకునేటువంటి ఆత్మకు ఎటువంటి భేదము లేదు. అంటే ముందుగా గుడ్డులోంచి ఓ గుడ్డు పిల్లాడైన తర్వాత స్కూల్కి వెళ్ళి చదువుకుని ఉద్యోగం చేసుకుని ముసలాడై చచ్చిపోయి మళ్ళీ వెళ్ళి మళ్ళీ గుడ్లో బయటకు వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి జన్మలోనూ గుడ్డు పెట్టుతూనే కూర్చుంటాడు. టోటల్గా ఉండేది ఒకడే, వాడి దగ్గర ఒకటే గుడ్డు. ఆ గుడ్డు శరీరాలు మార్చుకుంటూ తిరుగుతూ ఉంటుంది. అది ఒక ప్రాసెస్. చెప్తే నేను ఊరుకోను, మీరు ఇలా అబద్ధాలు చెప్తే నేను ఊరుకోను. ఒకళ్ళ దగ్గర ఒక గుడ్డే ఉంటుంది, మీకు ఎవరు చెప్పారు? ఇక్కడ ఎన్ని గుడ్లు చూపిస్తున్నారు బొమ్మలో మీకు?
అక్కడ ఎన్ని చూపించినా ఒకరి దగ్గర ఒక గుడ్డే ఉంటుందని గ్యారంటీ లేదు. బాబా దగ్గర 2 ఈ గుడ్లు ఉన్నాయి కదా. బాబా దగ్గరికి శివగుడ్డు వచ్చింది. అట్లాగే అందరి దగ్గరికి అన్ని గుడ్లు వస్తాయి, కవల లేకపోతే ఎలా పిల్లలు వస్తాయి? పుడితే పొరపాటున కవల అవి పిల్లలు పుడితే కవల పిల్లలు పెడితే ఒక గుడ్డుని 2 ముక్కలు చేసుకుని ఒక గుడ్డు ఒకళ్ళు ఓ ముక్కలు ఇంకో ముక్కలు తీసుకుంటారు, హాఫ్ బాయిల్డ్. ఇందాకడే ఇక పగలగొట్టలేమన్నారు. మరి పగలగొట్టలే ఉన్నారు కదండి. ఏ అది కరెక్టే అనుకోండి. లేదంటే కనుక నెలలో 15 రోజులు ఒక గుడ్డు తీసుకుంటారు, ఒకళ్ళ దగ్గర గుడ్డు తీసుకుంటారు, ఇంకో 15 రోజులు ఇంకోటి తీసుకుంటారు. గుడ్డు ఏముంది దాంట్లో? సర్దుకోవాలి, ఆ మాత్రం సర్దుకోవడం లేకపోతే ఎట్టాగు? మొత్తానికి ట్రిప్లెట్ మీకు పుట్టారంటే ఇంకంతే మరి, అయితే 10 రోజులే వస్తుందన్నమాట. అంతే మరి. వాళ్ళు ఎవరికో పాపం 8 మంది పుట్టారండి ఒకటే డెలివరీలో. సర్దుకోవాలమ్మా. ఇప్పుడు చూడండి, మీకు అసలు కాన్సెప్ట్ అద్భుతం, మామూలుగా ఉండదు. మీకు 3 కనబడుతున్నారు, ఎవరెవరు చెప్పండి? గాంధీ గారు, ఆ తర్వాత వెలుగుతున్న వారు ఈయన యేసు గారు, ఈయన మన కృష్ణుడు. ఇప్పుడు వాళ్ళకి పేర్లు దేవాత్మ, ధర్మాత్మ, మహాత్మ. ప్రతి ఆత్మలోనూ కూడా ఆత్మ ఉంటుంది. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఆ ఆత్మే చైతన్య గుడ్డు. ఆ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ పుణ్యాత్మ, పాపాత్మ, ఇంకో 2 గుడ్లు ఉంటాయి. ఇది కూడా మనం మాట్లాడేశాం. తర్వాత ఇవన్నీ కూడా గుడ్డు 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 గుడ్డు, ఓ 2 గుడ్లు, 4 గుడ్లు, 4 గుడ్లు, 4 గుడ్లు, 4 గుడ్లు. అసలు మామూలు గుడ్డు సమాహారం అంతా ఇక్కడే ఉంటుంది. ఈ గుడ్డు ప్రాసెస్ అంతా కూడా బ్రహ్మలోకంలో ఉంటాయి అనమాట. అన్ని గుడ్లు కూడా బ్రహ్మలోకంలో మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉంటాయి. అట్లాగా అయిన తర్వాత ఇక్కడ సూక్ష్మలోకం అని ఉంటుంది. ఇక్కడ ఎవరు ఉంటారంటే కనుక 3 ఊళ్ళు ఉంటాయి అనమాట. ఈ ఊరికి మధ్యన 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. పై ఊళ్ళో ఏమో శంకరపురం ఉంటుంది, ఇక్కడ విష్ణుపురం, ఇక్కడేమో మన రీసెంట్ గా వచ్చినటువంటి బ్రహ్మగుడ్డుపురం ఉంటుంది అనమాట. ఆ తర్వాత సాకార మనుష్యలోకం, ఈవిడేమో మన సరస్వతి దేవి, ఈయనేమో ఈ ముసలాయన ఉన్నాడు కదా, ఆయనేమో బ్రహ్మదేవుడు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇదేమో సూర్యలోకం, ఇదేమో చంద్రలోకం. సరస్వతీదేవి బ్రహ్మదేవుడు ఇలా ఉన్నారా? అలా ఉండకూడదా? మీకు ఇలాగే ఉన్నారు, అదే నిజం. ఆ కింద ఎవరు ఉంటారంటే రాధాకృష్ణుడు, ఆ కింద సీతారాముడు. ఇంకా కింద బొమ్మను కనుక ఎక్స్పాండ్ చేసి చూసామంటే కనుక కళ్ళు చెదిరిపోద్ది. అయినా కూడా మనం టాపిక్ లోకి వెళ్ళాలి కాబట్టి ఏవి కాదు, అదేదో మూత్రపిండంలో ఉంది నాకైతే, లవ్ సింబల్ లాగా అలా ఎలా ఉంది. గుడ్డిలో పగిలి బయటకు వచ్చారు అనుకుంటారండి. అది కరెక్టేనండి. గుడ్డు పగిలితే వీళ్ళందరూ వస్తారు, ఆ గుడ్లో ఉన్నారు కదా వీళ్ళందరూ. కరెక్టే. ఇప్పుడు అసలు థింగ్ ఏంటంటే, ఇక్కడ మనకి ఎర్రగుడ్డు ఉంది కదా, గీతా జ్ఞానదాత మనకి ఇచ్చింది ఈ ఎర్రగుడ్డు. ఈ ఎర్రగుడ్డుని చూస్తూ జపాన్లో ఇలా ధ్యానం చేసుకుంటారు. సో అదే రకంగా మనకి పశుపతినాథు, కేదార్నాథు, సోమనాథు, విశ్వనాథు, అమరనాథు, రామేశ్వరం, భగవంతుడు వెలుగంటే మన యేసయ్య, మిగతా వాళ్ళు వీళ్ళు అందరూ వస్తారు. అందరూ గుడ్డు కోసం కొట్టుకుంటున్నారు బేసిక్గా. అంతలోగా ఎవరో వచ్చారు లోపలికి. రైట్, గురుపాద గారు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత సర్వాత్మలకు కూడా ఏకైక పిత జ్యోతిర్లింగ శివ పరమాత్మ. సో ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే గుడ్డు ఉందో, ఈ గుడ్డు చుట్టూ సర్కిల్స్ ఉంటాయి, సర్కిల్లో ఉందండి. అప్పుడు మరి యేసు గారిని చూపించినట్లేదు కానీ అల్లాహ్ని మరి ఎందుకు చూపించలేదండి? చూపించారు మీకు, అదే మీరు మిస్ అయిపోయారని చెప్పేది. మీలాంటి వాడి కోసమే మళ్ళీ రివ్యూ ఇచ్చేది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు అందరూ కనపడతారు. ఇక్కడ చిన్నపిల్లాడు కనపడుతున్నాడు కదా, ఆకుపచ్చ టోపీ పెట్టుకుని, కాదు ఈయన అల్లా. ఆయన అల్లానా? ఓ అల్లా రాశారు కాదండి, ఆయన మహమ్మద్ అండి కదా? కాదు, ఇక్కడ రాశారు కదా అల్లా ఖుదా అని. మనకు తెలియదు కాదండి. మరి ఇలా రాస్తే మరి పాపం మరి మన ముస్లిం సోదరులు ఏమి అనకుండా అలాగే ఉన్నారా? మోసం చేసేది మనల్నే కదా, ఇబ్బంది ఉంది వాళ్ళకి. మోసపోయేది హిందువులు అయినప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉంది. అల్లా ఇలా ఉంటారా? ఓకే, నాకైతే ఈ రోజు ఖచ్చితంగా ఒక విషయం తెలిసిందండి, అల్లా గారు ఎలా ఉంటారో తెలిసింది. ఈయన ఎవరో చెప్పుకోండి. కానీ ఒకటి చెప్పండి, ఇప్పుడు ఈ అల్లా ఖుదా ఎవరికి ప్రార్థిస్తున్నారు మళ్ళీ?
అర్థమైంది. ఓకే. అల్లా గారు గుడ్డుకు ప్రార్థిస్తున్నారు అనేది దీని భావమా? అమ్మో! అల్లా గారి కింద ఉన్న వ్యక్తి ఎవరో చెప్పండి సత్య గారు. ఇది చెప్పాలి మీరు, అది ఆయన ఇంపార్టెంట్. ఆయన యేసు గారు కదా. ఎవరు చెప్పారు అసలు ఏసు అలా ఉంటాడని ఎవరు చెప్పారు మీకు? ఈ యేసుకు మీసాలు ఉన్నాయా? రాసి ఉంది, ఇలా చెయ్యి వేలు ఒకటి పైకి లేచింది. అంటే యేసుకు మీసాలు ఉంటాయా? ఏం అంటే ఉండకూడదా? అంటే కొంచెం పెద్ద పాపం ఆ రోజు తీసుకోలేదేమోనండి. కొంచెం ఈయన యేసు కాదమ్మా, కట్టేసుకోవడం ఈయన పేరు మర్చిపోయారేమో. యెహోవా. ఈయన పేరు గాండ్. ఓకే. గాండ్ గాడ్ జెహోవా. యెహోవా. గాడ్ కాదు, గాండ్. గాండ్. ఓకే. అక్కడ అదే ఉంది, మనం ఏం గాండ్ చేయలేము. జెహోవా. గాండ్ జెహోవా, ఈయన పేరు యెహోవా. అయ్యా మీరు ఇంక హిందీలో మీరు చదువుతున్నారు, నేను ఒప్పుకోను, తెలుగులో చదవాలి, అర్థాలు మారిపోతాయి ఇక్కడ. ఇక్కడ ఉన్నది అదే కదా రాశారు, తెలుగులో గాడ్ యెహోవా అని రాశారు. అదేమిటి పైన రాసింది ఏమిటి మరి? ఆ పైన మేము తెలుగు వాళ్ళం. ఏకు ఓంకార్ అని రాశారు ఇక్కడ, కానీ ఇక్కడ హిందీలో మాత్రం అల్ ఖుదా అని రాశారు, ఇక్కడ అల్లా ఖుదా అని రాశారు వీళ్ళు. ఏదో ఒకటి అలా కానివ్వండి, ప్రస్తుతానికి అది అయిపోయింది కదా. ఇక్కడ దాకా మనం నిన్నంతా కూడా డిస్కస్ చేసి ఉన్నాము. తర్వాత దీని తర్వాత కూడా వెళ్ళాం. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక ఆవిడ కనబడుతుంది కదా, ఈవిడ పేరు సరస్వతీదేవి. ఇక్కడ అందరూ కూడా పూజించుకుంటూ ఉన్నారు. ఎవరేం చేసినా కూడా మన గుడ్డే లక్ష్యం, గుడ్డే సర్వసం కింద మనం ముందరకు వెళ్ళిపోవాలి, వేగంగా వెళ్ళిపోవాలి. కాబట్టి శివుడికి అమ్మవారికి అందరికి బొట్లు ఉన్నాయి, కానీ పాప సరస్వతీదేవికి ఎందుకండి బొట్టు తీసేశారు? బ్రహ్మదేవుడు లేడు కదమ్మా, వెళ్ళిపోయాడు కదా పాప ఆయన. అయ్యో, ఆయన ఎక్కడికి వెళ్ళాడండి? వెళ్ళిపోయాడు. పక్క పక్కనే కూర్చొని ఉన్నారు కదా. పరలోకానికి పార్సల్ గట్టి తీసుకెళ్ళిపోయాడు. ఏమో పాపం. సరే, ఏదో జరిగింది మొత్తానికి, అది కూడా పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే ఇదంతా కూడా నేను డిస్కస్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఆపాను టోటల్ గా. కాదండి, అక్కడ రాముల వారేమో ఇంతున్నారు, హనుమంతుడు ఏంటండి అంటున్నారు? అదంతా వాళ్ళ ఇష్టం అమ్మా. ఇది ఒక మతం పెట్టుకున్నాక ఎవరిష్టం వాళ్ళది. దాంట్లో కొత్త కొత్త ప్రయోగాలు చేయొచ్చు, చేద్దాం, అక్కడ కూడా వెళ్దాం మనం. ఇక్కడ నుంచి ఇవాళ కాన్సెప్ట్ మనకి 13వ పేజీ నుంచి మనం వెళ్ళాలి. చాలా ఇంపార్టెంట్ థింగ్, భగవంతుడు సర్వవ్యాపి కాదు. పరమాత్ముడు సర్వజ్ఞుడే, సర్వశక్తిమంతుడే, కానీ సర్వవ్యాపి కాదు. ఎందుకు కాదు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎందుకంటే ఇక్కడ ప్రభు దర్శనం ఇవ్వండి అని చెప్పి ప్రార్థిస్తున్నాడు అంటే, ఎక్కడ సర్వవ్యాపి కాకపోబట్టే కదా అక్కడ ప్రార్థిస్తున్నాడు. భగవంతుడా దుఃఖాలని హరించండి అని చెప్పి ప్రార్థిస్తున్నాడు అంటే, భగవంతుడు సర్వవ్యాపి కాదు కాబట్టే కదా ఇంకొకళ్ళనో ఎవరినో ప్రార్థిస్తున్నాడు. వీటన్నిటిలోనూ భగవంతుడు ఉన్నాడా? పందిలో ఉన్నాడా? మొసల్లో ఉన్నాడా? చేపలో ఉన్నాడా? కుక్కలో ఉన్నాడా? చంపేస్తున్నాడు అంటే భగవంతుడిని చంపేస్తున్నాడా? భగవంతుడా రక్షించండి అని చెప్పి ఓ అమ్మాయి గోల పెడుతుంటే ఇది పరమాత్మ కర్తవ్యం అంటే, ఈ పరమాత్మ అంతటా ఉంటే ఇతనిలో ఉన్నటువంటి పరమాత్మ ఆ అమ్మాయి యొక్క చీరపట్టుకు లాగేస్తాడా అలాగా? సో అందువల్ల చేత మనకి పరమాత్ముడు సర్వజ్ఞుడే, సర్వశక్తివంతుడే, కానీ సర్వవ్యాపి కాదు అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలన్నమాట. దీని మీద ఎవరికైనా కూడా ఏమైనా కామెంట్ చేస్తే ఒక ప్రశ్న ఉంది సార్, అడగచ్చా? ఇప్పుడు స్టార్ట్, ఇప్పుడన్నీ మీ ఇష్టం, ఇంకా అడగచ్చా? అమ్మయ్య, ఇప్పుడు గాలి అంతా ఉంటుంది, కానీ అందుకని చెప్పి మనం ఇంట్లో ఫ్యాన్, ఇప్పుడు మనకేంటది సమ్మర్ వస్తుంది, వేసవికాలం, ఇంట్లో ఫ్యాన్ వేసుకోకుండా కూర్చుంటామా? గాలంతా ఉంది కదా అని చెప్పి హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న వాళ్ళకి మనం వెంటిలేటర్ పెట్టకుండా వదిలేస్తామా? అంటే అప్పుడు గాలి లేనట్టు అక్కడ ఐసీయూలో. అలా వచ్చారా మీరు? నేను ఇంకోలా వస్తారనుకున్నానే. ఓకే, మీ పాయింట్ లాజికల్గా చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, లాజిక్ అందుబాటులో ఉంది. హైందోడ్ గారు, మీ పర్స్పెక్టివ్ ఏంటి? మన శరీరానికి తగిలే గాలి వేరు, మనం ముక్కులోకి పీల్చుకునే ఉపయోగపడే గాలి వేరు, హాస్పిటల్లో ఐసీయూలో పెట్టే గాలి వేరు. సో ఆ గాలి ఈ గాలి ఒకటే అనుకుంటే అన్ని గుడ్లు సమానం అయిపోతాయి. కానీ మనం ఫస్ట్లోనే చూసాం, షవర్ బాత్లో గుడ్లు సైజులు వేరేగా ఉంటాయి. అలాగే
ఇక్కడున్న గుడ్డు వేరు, అక్కడున్న గుడ్డు వేరు, ఇక్కడున్న గాలి వేరు, అక్కడున్న గాలి వేరు. పోనీ అంటే ఇప్పుడు ఏ మనం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అప్పుడు అసలు అక్కడ గాలే లేదు అనేది చెప్పలేం కదా. ఇంకొక ఫామ్ లో ఉండొచ్చు గాలి, అది ఓకే, నాకు దాంతో ప్రాబ్లం లేదు. కానీ అసలు గాలే లేదు అంటున్నాం కదా ఇక్కడ. ఇప్పుడు సర్వవ్యాపి కాదు అంటున్నాడు కదా. అంటే ఏంటి? సర్వవ్యాపి కాదు అంటే ఎక్కడో ఒక చోటే ఉన్నాడు, అన్ని చోట్ల లేదు. అంటే కరెక్ట్. ఐసీయూలో అది గాలి ఉండదు, మన ముక్కు దగ్గర గాలి ఉండదు, మరి బుక్లోకి కాదు గాలి కాదు ఎలా అది వెళ్తుంది? సత్య గారు నో మాట చెప్తా. ఇక్కడ చెప్పండి. పరమాత్మ సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అంటున్నారు. అంటే గాలి అనేది సర్వజ్ఞుడు అన్నమాట, సర్వశక్తిమంతుడు. కానీ గాలి లోపల రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నైట్రోజన్ కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, లెడ్ కావచ్చు, మిగతా హైడ్రోజన్ కావచ్చు, ఇట్లాంటివి. అవి సర్వత్రా వ్యాపించి ఒక పని చేయలేవు కదా, దేని పని దానికి ఉంటుంది. కాబట్టి అది సర్వవ్యాపి కాదు. నైట్రోజన్ అయితే ఆ, ఇప్పుడు అందరికి ఉపయోగపడాలి, కొందరికి ఒక ఎందుకు పని ఉపయోగపడుతుంది? చెయ్యలేకపోవటాన్ని సర్వశక్తివంతం అంటారు కదండి. సర్వవ్యాపత్వం ఎందుకు అవుతున్నది? ఒక పని చేసి ఇంకొక పని చేయలేకపోతే సర్వశక్తివంతుడు కాదు. అన్ని చోట్ల అసలు ఉండలేనటువంటి వాళ్ళు సర్వశక్తివంతుడు ఎలా అయ్యాడు? నేను చెప్తాగా, మీకు అర్థమయ్యేలా నేను నేను చెప్తాగా. నేను చెప్తా. చెప్పండి. ఇప్పుడు గాలి అన్నారు, నీళ్ళలోకి వెళ్తే ఉంటుందా? ఉండదు. పోనీ ఆకాశంలోకి వెళ్తే ఉంటుందా? అదే మన అంతరిక్షంలోకి, స్పేస్లోకి ఉండదు. అన్ని చోట్ల లేనప్పుడు మీరు ఎలా ఉందని ప్రపోజల్ పెడుతున్నారు? సో క్వశ్చన్ రాంగ్. అలా అయితే నేను ఇందాక నా స్టేట్మెంట్ కూడా మీరు నా తీసుకోవాలి నా ఖచ్చితంగా. సరే, నా ప్రశ్న ఓకే. మీరు నీళ్ళల్లోకి అంతరిక్షంలోకి వెళ్ళారు కదా. సరే, సో లేని ప్లేసుల్లో కూడా గాలి ఉంటుంది అని అన్నారు. లేని ప్లేసుల్లో మాత్రమే గాలి కావాలి కదా, ఉన్న ప్లేసుల్లో గాలి అక్కర్లేదు, వేరే ప్రత్యేకమైన గాలి అక్కర్లేదు కదా. మరి ఇప్పుడు ఐసీయూలో గాలి ఉంటుంది కాబట్టి మనకి వేరే గాలి అక్కర్లేదు అక్కడ. ఇవన్నీ కాదు, ఇంకొక ప్రశ్న నా ఇంకొక ప్రశ్న ప్రపోజల్ ఏంటంటే నాది సర్వం ముందు ఇది అయిపోయినండి, ఇది తెలిపోవాలి. రెండో ప్రశ్నకి వెళ్ళే ముందు ఈ లెక్క తేలిపోవాలి. సరే. పరమాత్ముడు అంటే మన గుడ్డు సర్వజ్ఞుడైతే మన గుడ్డు సర్వశక్తిమంతుడు అని చెప్పి ఎప్పుడైతే పాస్ చేసామో స్టేట్మెంట్, గుడ్డు సర్వశక్తిమంతుడు అంటే గనక అన్ని శక్తులు ఉండాలి. అంటే సర్వం వ్యాపించేటువంటి శక్తి కూడా మా గుడ్డు దేవుడికి ఉండాలి. అదే కదా నేను అంటుంది. నా సెకండ్ పాయింట్ అదే కదా. సర్వవ్యాపి కాలేని వాడు సర్వశక్తివంతుడు ఎలా అవుతున్నాడు అనేది నా సెకండ్ పాయింట్. అదే మీరు వినాలి, ఒకసారి పూర్తిగా వినాలి. మా గుడ్డు దేవుడు సర్వవ్యాపి కాదు, కానీ సర్వశక్తిమంతుడు అని చెప్తున్నారు. అంటే మా సర్వశక్తి అయినటువంటి గుడ్డు దేవుడు సర్వవ్యాపి కాలేడు, అంటే సగం శక్తివంతుడే. అందువల్ల చేత మా గుడ్డు దేవుడు సర్వశక్తిమంతుడు కాదు, సర్వజ్ఞుడు కాదు, సర్వవ్యాపి కాదు, అసలు గుడ్డే లేదని చెప్పి చెప్పడానికి వాళ్ళ ప్రయత్నం. అది ఓహో, అసలు గుడ్డే లేదంటారు. ఓకే, సరే, అది అదేదో గుడ్డు కానివ్వండి. సర్వశక్తిమంతుడు అయినటువంటి ఆ గుడ్డుకి సర్వశక్తులు ఉన్నాయి అంటే సర్వవ్యాపి అయ్యేటువంటి శక్తి కూడా ఉండాలి. ఆ శక్తి లేనటువంటి గుడ్డు ఖచ్చితంగా సర్వశక్తిమంతుడు కాదు, సర్వజ్ఞుడు కాదు, అసలు ఆ గుడ్డు గుడ్డే కాదు. ఈ విషయాన్ని నేను బలంగా నొక్కి వక్కాడిస్తూ ఉన్నాను. సరే, మరి ఇంకా ఏం చెప్తారో చూద్దాం వరుస పెట్టి. దీని తర్వాత ఇక్కడి నుంచి ఇవాళ ఎర్రగుడ్డు కాన్సెప్ట్, ఇక్కడి నుంచి కూడా ఏదో బ్రహ్మలోక నివాసి, నిరాకారుడు, శాంతి దూత, త్రికాలదర్శి, దివ్య బుద్ధి, అకాలమూర్తి, ఆనంద సాగరుడు, దివ్య దృష్టి విదాత, పతిత పావనుడు, ప్రేమాంబుది, సద్బుద్ధి దాత, బుద్ధి వచ్చింది, సద్గతి దాత, శాంతి సాగరుడు, జనన మరణాతీతుడు, పరమ సద్గురువు, సుఖ దుఃఖాతీతుడు, జ్ఞానామృత సాగరుడు, బ్రహ్మలోక నివాసి. మన వాళ్ళకి ఇలాంటి బొమ్మలు గీసమంటే ఎవరు గీసేవారు ఎందుకో నాకు అర్థం కాదు. ఇప్పుడు పరమపిత పరమాత్మ మరియు అతని దివ్య కర్తవ్యాలు ఏమిటి, ఎర్రగుడ్డు ఏమిటి, ఆ ఎర్రగుడ్డులో ఉన్నటువంటి మండే గుణం ఏమిటి, ఈ గీతా జ్ఞానదాత ఎవరు? ఈ బొమ్మ బాగుందండి, నాకు నచ్చింది. ఎర్రగుడ్డు ఇంకెవరు? ఎర్రగుడ్డే కాదు, విష్ణుమూర్తిని ఎందుకు కూర్చోబెట్టారు, శివుణ్ణి మా బ్రహ్మదేవుణ్ణి ఎందుకు కూర్చోబెట్టారు?
ప్లేస్ చాలలేదండి అందరికి కూర్చోబడడానికి. అది కరెస్టే, ప్లేస్ చాలకపోతే విష్ణుమూర్తి నుంచి పెడతారు అలాగా. కాదు అయ్యయ్యో. కాదు 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 మీరు మొత్తం కింద చదవాలి, అప్పుడు అర్థమైంది అనమాట మీకు. ఏం కాదు, అక్కడ 4 చేతులు అన్నీ కూర్చుంటే వెడల్పుగా ప్లేస్ చాలట్లేదు, ఆయన నిలబడి సరిపోద్ది. వీళ్ళిద్దరు 2 చేతులు ఉన్నాయి కదా కింద కూర్చున్న వాళ్ళకి. చూసారా విష్ణు శివుడు ఎట్లా కూర్చున్నాడు, ఆయన పద్మాసనం వేసుకున్నాడు. మా బ్రహ్మదేవుడు చూడండి కొత్త మోడల్ ఒక కాలు మాత్రమే పైకేసుకున్నాడు చక్కగా. దాన్నే బ్రహ్మాసనం అంటారు. ఇది బ్రహ్మాసనం. ఆ విష్ణువాసనం అంటే నుంచోవడం అలాగా. అంతేగా. అదండి. సిద్ధి మళ్ళీ గారు, ఇంకొకటి, నేను యోగాకి వెళ్ళిన ఇప్పుడు కొత్తలో శివుడికేమో అడ్డబొట్టు ఉంది, విష్ణువుకేమో నిలువు బొట్టు ఉంది. మరి బ్రహ్మకేంటండి అసలు అడ్డము లేదు, నిలువు లేదు, లేదు, క్రాస్ లోను ఏమీ లేదు. ఆ అద్దం ఎర్రగుడ్డు లోపలికి పెట్టేసాం, వెళ్ళింది నిలువ కదండి, పెట్టేసాం. ఆ ఎర్రగుడ్డు లోపలికి వెళ్ళింది కదా, అప్పుడప్పుడు ఆ ఎరుపుతనం బయటకు వస్తుంది అనమాట. ఆయన లోపల అది గుడ్డు ఉంది, ఫోటో, గుడ్డు ఉన్నాడు, గుడ్డు అక్కర్లేదు. అది ఫోటో కిసిక్ అని తీసినప్పుడు మాత్రం రాలేదు అంతే. ఓ కిసిక్ ఎఫెక్ట్, ఆ పైన ఒక గ్లేర్ పడి రాలేదేమో లేదు. ఇందాక నుంచి మనం ఒకటి మిస్ అయిపోతున్నాం. శివుడు శివుడు అనుకుంటున్నాం కదా, శివుడు కాదు శంకరుడు. అది గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ ఓ క్వశ్చన్ ఇది. శివుడు వేరు శంకరుడు వేరా? ఆ విషయం మనకు గుడ్డు తర్వాత శివుడు, తెలుసు. గుడ్డు శివుడు. వచ్చామండి దాడేసి ఆ విషయం రాల సృష్టి చక్రం అసలు కథ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. బ్రహ్మదేవుడు సరస్వతీదేవి గుడ్లు పెడుతున్నారు. ఎన్ని గుడ్లు పెట్టారు ఇక్కడ? 1 2 3 4 5, 1 2 3 4 5 6 7 8 9 10 గుడ్లు ఇక్కడ. 1 2 3 4 5 6 7 8 9. ఆ గుడ్లు లెక్క పెట్టడం కాగా ఇప్పుడు కుదరదులే కానీ సిద్ధి గారు. ఏం పెడుతున్నారు గుడ్లు పెడుతున్నారు ఇక్కడ. అదిగో గుడ్లు కౌంట్ పెడుతున్నారు. ఆమ్లెట్లు కాదు, ఆమ్లెట్లు ఎన్ని వేసుకోవాలి, బాయిలింగ్ లాగా ఎన్ని తీసుకోవాలి అని చెప్పేసి. పాపం చూడండి ఎంత కష్టమో అది. ఆ గుడ్లు పెట్టడం, ఆ గుడ్లన్నీ కూడా మళ్ళీ యుగాల్లోకి వెళ్ళడం. ఇప్పుడు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లోకి వెళ్తున్నాం. ఇది మనం అసలు ఏం రాశారండి అక్కడ? అనాదిగా, ఒకసారి చదవండి. అనాదిగా నిశ్చితమైనటువంటి సృష్టి, ఇతిహాసము, భూగోళము, ప్రతీకల్పము అంటే 5000 సంవత్సరాలకు జరిగినట్లుగా పునరావృతం అవుతూ ఉంటుంది. అంటే మీరు ఆ వాక్యానికి అర్థం ఏంటండి? మీరు ఎలాంటి బుక్ తీసుకున్నా కూడా మన బైబిల్కి ఖురాన్కి అదిగేటట్టుగా దాన్ని ఏం చేయాలంటే 5000 సంవత్సరాల్లో దాన్ని నొక్కియాలన్నమాట. 5000 సంవత్సరాలు దాటుతారు మళ్ళా అక్కడ యేసు అలా ఈ ఖురాన్ తప్పైపోతాయి కదా. అందుకోసం అని చెప్పి సృష్టి మొత్తాన్ని ఒక కొత్త మోడల్లో డిజైన్ చేయాలి. ఆ డిజైన్ మోడల్ 5000 ఏళ్ళకి ఫిట్ అవ్వాలి. అలాగా అక్కడ అవి తప్పవకూడదు, కానీ మనవి మాత్రం పర్వాలేదు. మంది ఆల్రెడీ ఇక్కడ బ్రహ్మదేవుడు సరస్వతి వచ్చేసిన తర్వాత ఇంకా మందే ఉంది, అయిపోయింది, తొక్కేసారు ఆల్రెడీ. మనం తొక్కించేసుకోవడం అయిపోయింది అక్కడతోటి. ఈ తొక్కుడు వేరు. ఇంకా ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. బైబిల్ 2000 సంవత్సరాలు. దానిని స్థాపించింది ఎవరు అంటే క్రీస్తు ద్వారా ఆత్మబలంతో స్థాపించినటువంటి క్రిస్టియన్ ధర్మ వంశం ఏదైతే ఉంటుందో దానిని బైబిల్ అంటారు. అంటే పరిశుద్ధ గ్రంథం అంటారు. కన్నడలో అయితే సత్యవేదం అంటారు. 2000 సంవత్సరాలు ఉంటుంది అనమాట. ఆ తర్వాత బుద్ధుడు బైబుల్ ని ధర్మ వంశం అంటారా? పుస్తకం కదా అది. కాదు, ఇక్కడికి వచ్చారు మీరు ఇప్పుడు చర్చిలో లేరు కదా. చర్చికి వెళ్ళినప్పుడు పరిశుద్ధ గ్రంథం, మా బ్రహ్మకుమారుల దగ్గరికి వచ్చినప్పుడు ఇది ధర్మ పుస్తకం కాదు, అది ధర్మ వంశం. వంశం ఇంకా మరి ధర్మ వంశం అంటే యేసు గారికి పిల్లలు లేరు కదండి. దీంట్లో ఉంటారేమో అయితే. చెప్పలేం, ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. రెండోది బుద్ధుని ద్వారా ఆత్మబలంతో స్థాపించినటువంటి బౌద్ధ ధర్మ వంశం ఏదైతే ఉంటుందో దాని టైంలో సరిగ్గా 2250 సంవత్సరాలు. మరి ఇస్లాం వచ్చి 2500. మరి ఆ తర్వాత శివ పరమాత్మ ద్వారా ఈ శక్తి చేత ఆది దేవుడైనటువంటి బ్రహ్మ ద్వారా స్థాపించినటువంటి సనాతన దేవీ దేవతా ధర్మవంశం ఏదైతే ఉంటుందో అది 5000 సంవత్సరాలు ఉంటుంది.
సో చాలా అంటే ఇప్పుడు జాగ్రత్తగా ఉమ్, క్రిస్టియన్ ధర్మవంశం కన్నా ముందుది బౌద్ధ ధర్మవంశం, దానికన్నా ముందుది ఇస్లామా? మీరు పట్టేశారు జాగ్రత్తగా, బేసిక్ మీకు అర్థమైపోయింది. చూసారా, అందుకోసమే మీరు 4th లో ఉన్నారు, మేము ఫస్ట్ నుంచి చదువుకుంటూ వచ్చాం, మీరు డైరెక్ట్ గా వచ్చేసారు. మీరు అసలు మామూలుగా లేరు. 10th క్లాస్లోనే అదేదో ఎంసెట్ ఐసెట్ ఉంటాయి చూసారు, అవన్నీ పాస్ అయిపోతున్నారు. మీరు వరుస పెట్టి డే 1 పాస్ అయిపోతున్నారు. నేను ఇప్పుడు మనకి సిద్ధి గారు ఆ పెద్దమ్మల్ని ఎగ్జాక్ట్ అలా ఎందుకు పెట్టారు? 11:50 టైం అయింది, ఇంకా 12 అవ్వలేదు, పడుకుంటా సన్నాసులారు అని చెప్పి పెడుతున్నారు అక్కడ. అంతేనా, ఇంక వేరే అర్థం ఉందా? ఏమో బాడీ ఆ మురళి బ్రహ్మగారికి ఎక్కడ కూర్చుంటుందో రీట్లేదు నాకు అక్కడ. అదేదో ఇదిగో ఇక్కడ సంగమయుగం అంటే పెట్టారండి, కలియుగం 1250 సంవత్సరాలు అన్నారు కదా, అందుకని ఏదో కొంచెం అలా పెట్టినట్టున్నారు కాదు సుమారుగా కాదు అక్కడ. కాదు 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 దీనికి అర్థం ఉందన్నమాట. ఈ సంగమ యుగం అనేది యాక్చువల్ గా ఈ మొత్తం కాలచక్రం తిరిగిన తర్వాత కలియుగానికి అంతమయ్యే సమయానికి ఈ సంగమ యుగంలో మళ్ళీ శివపరమాత్మ ఆవిర్భవిస్తారనమాట. ఆవిర్భవించి ఇదేదో సంగమ అజ్ఞానాన్ని యుగమా? అన్నిటినీ సంగమ యుగం. ఓహో, ఓకే. సత్యయుగం, త్రేతాయుగం, ఇప్పుడు ద్వాపర యుగం, మొన్న కలియుగం, మధ్యలో ఆ కలియుగం తర్వాత సంగమ మధ్యలో యుగం ఇది ఉంటుంది, సంగమ యుగం అని సంగమ ఉంటుంది. యుగం ఉంటుంది. అప్పుడు ఓహో, అంటే మళ్ళీ డిసెంబర్ 31 కి ఉన్న జనవరి 1 కి మధ్యలో కొంచెం టైం ఉంటుంది అంటారు. ఓకే, సేమ్ అలాగే అన్నమాట. మీకు అర్థం కాని మళ్ళీ విషయం కొత్త ఏంటంటే సృష్టి వస్తుంది అన్నమాట. ప్రస్తుతం మనం కలియుగానికి సత్యయుగానికి మధ్యలో ఉన్నాం. ఇంకో 30-40 ఏళ్లలో వచ్చేస్తుంది సత్యయుగం. మనం క్రాస్ చేసి దాంట్లోకి వెళ్ళిపోతాం. అప్పటికి మన గుడ్లన్నీ కూడా ఈ యొక్క అసలు గుడ్డుని అంటే చైతన్య గుడ్డుని తెలుసుకోవాలి ఖచ్చితంగా అక్కడ మీరందరూ కూడా. లేదంటే మీకు మళ్ళా మోక్షం ఉండదు, మళ్ళీ మీరు నరకంలో పోతారు, మీ గుడ్లన్నీ కూడా కాలిపోతాయి, మీ గుడ్లన్నీ పగిలిపోతాయి. అందువల్ల చేత మీరంతా కూడా బ్రహ్మకుమారుల దగ్గరికి వచ్చేసి చక్కగా చైతన్య గుడ్డిని తెలుసుకుంటేనే మీకు అది దొరుకుతుంది అనమాట. అక్కడ ముందుగా మీకు యుగ ధర్మాల గురించి జాగ్రత్తగా చెప్తాను, వినండి. 4 యుగాలు మీకు తెలిసిన యుగాలే. మొదటిది ఏమిటి అంటే కనుక సత్యయుగం, రెండవది త్రేతాయుగం, మూడవది ద్వాపర యుగం, నాలుగవది కలియుగం. కలియుగానికి సత్యయుగానికి మధ్యలో ఉండేటువంటిది ఈ యొక్క సంగమ యుగం. అంటే అక్కడ మన బ్రహ్మదేవుడు సరస్వతి దేవి వస్తూ ఉంటారు. ఆ బ్రహ్మదేవుడిలోకి శివపరమాత్మ యొక్క గుడ్డు వచ్చి మన ఈయన లేఖరాజు గారి దాంట్లోకి వెళ్ళి ఆయన బ్రహ్మదేవుడు అవుతూ ఉంటాడు. అంటే ఒక మనిషిలోకి 2 గుడ్లు వచ్చే ప్రాసెస్ అది. అలా గుడ్లు వచ్చిన తర్వాత 2 గుడ్లు వచ్చిన తర్వాతే మనం ఎక్కడికి వెళ్తామంటే సత్యయుగానికి వెళ్తాం అనమాట. ఇక్కడ దీంట్లో సంధి కాలంలో ఒక గుడ్డు 2 గుడ్లు అవుతుందా? ఒక గుడ్డు ఉన్నటువంటి వ్యక్తిలోకి 2వ గుడ్డు వస్తుంది, దేవుడి గుడ్డు వస్తుంది. ఒక గుడ్డు ఉన్న వ్యక్తిలోకి 2వ గుడ్డు వస్తుందా? ఇప్పుడు ఈయన ఉన్నారు, లేఖరాజు గారు ఉన్నారు. దాదా లేఖరాజు గారు నాలాగా మీ అందరిలాగా సామాన్య భక్తుడు. ఆయన అనుకోకుండా శివపరమాత్మ గుడ్డు వచ్చి ఆయనలోకి వచ్చేసింది. ఆ గుడ్డు రావడంతో ఆయన బ్రహ్మదేవుడు అయిపోయాడు. అంటే ఆయనలో ఉన్నటువంటి శివపరమాత్మ గుడ్డు ఆయనలోకి వస్తే ఆయన శివపరమాత్మ అవ్వాలి, కానీ బ్రహ్మదేవుడు ఎందుకు అవుతున్నాడు? శివపరమాత్మ చెప్పాడు అనమాట. అప్పటికే విష్ణువుకి శంకరుడికి ఆల్రెడీ సీట్లు రిజర్వ్ అయిపోయి బ్రహ్మ సీట్ ఒక్కటి ఖాళీ ఉందన్నమాట. అప్పుడు ఎత్తుకొని ఈయన దగ్గరకు వచ్చారనమాట. ఈయన దగ్గరకు వచ్చి అపాయింట్ చేశారు, డైరెక్ట్ అపాయింట్మెంట్. అంటే బ్రహ్మ లేకుండా మిగతా 4 యుగాలు తెలిసిపోయినాయా? అదేంటది దానికి అప్పుడెప్పుడో నాకు అదేంటి పిచ్చిడి ఇచ్చారు, ఇప్పుడు డబుల్ పిచ్చిడి ఇవ్వాలి. ఇంకా ఉంటాయి. ఇంకా బిగినింగ్ లోనే ఇలా ఉంటే ఇంకా క్లైమాక్స్ వెళ్ళేసరికి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి కదా మనం. ఎప్పుడు మనకి ఒక గుడ్డులోకి 2 గుడ్లు రావడం ఏమిటి? ఒక గుడ్డులోకి 2 గుడ్లు రావడం కాదు, అదొక్కటే బ్రహ్మదొక్కటే ఎందుకు ఖాళీగా ఉందండి? పాపం బ్రహ్మదేవుడిని ఏం చేశారైతే ఇప్పుడు ఉన్నది బ్రహ్మదేవుడిని? ఈయన యాక్చువల్ గా అన్నమాట. కాదు ఈయన యాక్చువల్ బ్రహ్మగారు. మనకి బ్రహ్మకి ఎన్ని తలకాయలు ఉంటాయండి? 4 కదా. ఒక్కో యుగానికి చతుర్ముఖ బ్రహ్మ పోనీ తీసేసిన 3. యాక్చువల్లీ పంచముఖం అంటారు. అదే అంటున్నాను.
ఒక్కో యుగం అయ్యేసరికల్లా ఒక్కొక్క రకమైనటువంటి పాపం వచ్చేసింది కాబట్టి ఒక్కో తలకే పోయి ఆఖరికి ఒక తలకే మిగిలింది అనమాట కలియుగానికి వచ్చేసరికల్లా. అది కాన్సెప్ట్ తలకాయ అక్కడ. ఒకటే ఉండొచ్చు. అసలు తలకాయలు ఉండకూడదు అప్పుడు 4 కదా ఉండాల్సింది. 4 పోయినాయి. అవును. తలకాయ ఉండకూడదు కదా. తలకాయ ఉండకూడదు కాదు. 3 యుగాలు అయ్యాయి. 4వ యుగంలో ఓ తలకాయ మాత్రం మిగిలింది. 4వ యుగం అయిపోయింది కదా కలియుగం. అయిపోయింది కదా, సంధి కాలం కదా, ఇప్పుడు మనకి సంధి యుగం కదా, అందుకే నిలిపాడు కదా. సంగమ యుగం. ఉమ్, ఇప్పుడు అందుకే సంగమ నిలిపాడండి. యుగంలో ఆయన తలకాయ లేకుండా ఉండాలి కదండి. ఇప్పుడు అస్సలు తలకాయ ఉండరండి. ఉండడం లేకపోవడం ఇంపార్టెంట్ కాదమ్మా. బ్రహ్మదేవుడికి 2 గుడ్లు ఉండాలి. ఒకటి శివుడి గుడ్డు లోపల ఉండాలి, ఒకటి ఆయన గుడ్డు ఉండాలి. అది ఉంటే సరిపోతుంది. మీ మీ అది కూడా ఉద్దేశంలో శివుడు గుడ్డు. మీ శివుడు గుడ్డు ఎర్రగా ఉండాలి. కరెక్ట్. అంటే మీరు అనుకున్నట్టుగా అక్కడ మా బ్రహ్మదేవుడు ఉండడు. మా బ్రహ్మదేవుడు అనుకున్నట్టుదే ఏదైతే ఉందో దాన్ని మీరు అనుకోవాలి తప్ప మీరు అనుకున్నట్టుగా బ్రహ్మదేవుడు ఉండేటువంటి ఆస్కారమే లేదు. అది విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ బ్రహ్మదేవుడికి చేయండి. ఒకటే ఇప్పుడు నాకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, బ్రహ్మదేవుడికి ఒకటే తల ఉంటుంది. తలకాయ కాదమ్మా. ఇప్పుడు మనం గుడ్ల గురించి మాట్లాడుకుంటున్నాం. తలకాయలు ఎందుకు మాట్లాడతారు గుడ్డు మీరు? ఓకే, సరే అయితే బ్రహ్మదేవుడికి 2 గుడ్లు ఉండాలి. ఒకటి కరెక్ట్. శివుడి గుడ్డు. అప్పుడు శివుడి గుడ్డు బ్రహ్మదేవుడిలోకి వస్తే మరి శివుడు ఏమైపోతాడు? అదే మ్యాజిక్. ఈ బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన తర్వాత 2 గుడ్లు బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు మళ్ళీ 2 గుడ్లు బయటకు వచ్చేసి మళ్ళీ 2 శరీరాలు తీసుకుంటాయి. ఇప్పుడు తప్పు మళ్ళీ శివుడు చెప్పమారండి అవుతాడా? సిద్ధి గారు. బ్రహ్మదేవుడి నుంచి 2 గుడ్లు బయటకు వచ్చి పరలోకానికి వెళ్ళిపోతాయి. కరెస్ట్. ఇందాక మనం లోకాలు చూసాం కదా, అక్కడ బ్రహ్మలోకంలో ఒక గుడ్డు, శివలోకంలో ఇంకో గుడ్డు ఉంటుంది అనమాట. బయటకు వచ్చేసి గుడ్లుగానే ఉంటాయి అవి గుడ్లు. గుడ్డుని ఎవరు కోయలేరు, గుడ్డుని ఎవరు కాల్చలేరు, గుడ్డుని ఎవరు కూడా ఏం చేయలేరు. గుడ్డు గుడ్డే. కానీ గుడ్డును మాత్రం కవర్ చేయగలరు. ఆ గుడ్డు మాత్రం మనిషి లోపలికి వెళ్తుంది. నాకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, మీలో ఎవరు కూడా బొమ్మను సరిగ్గా చూడట్లేదని అర్థమవుతుంది నాకు. అక్కడ సత్యయుగంలో రాధాకృష్ణులు ఉంటారు. రాధాకృష్ణులు కాదు, ద్వాపర యుగంలో ఉండడు. లక్ష్మీనారాయణులు వాళ్ళిద్దరూ రాధాకృష్ణులు కాదు. అలా పెట్టారా? ఇప్పుడు పేర్లు అలా మార్చేస్తున్నారు. నాకు అర్థం కాదు. అప్పట్లో అంతే. ఏంటి వాళ్ళిద్దరూ ఎవరు? లక్ష్మీదేవి, నారాయణుడు. ఇంకొంచెం ఒకసారి పెద్దది చేయండి సార్, ఇంకొంచెం పెద్దది చేయండి చూద్దాం. యాక్చువల్ గా అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషురు అన్నట్టు ఇంతకు ముందు రాధాకృష్ణులు పెట్టిన వాళ్ళు ఆ రాధాకృష్ణులు ద్వాపరిగాన్ని తెచ్చి సత్యయుగంలో లక్ష్మీనారాయణలు పెట్టారనమాట. అప్డేట్ అవ్వాలి. లక్ష్మీనారాయణలు ఏంటండి? ఇప్పుడు చేతిలో ఫ్లూట్ ఉంది, మెడలో వచ్చి వైజయంతి మాల ఉంది, నెత్తి మీద వచ్చేసరిగ్గా మరి నెమలి పెంచి ఉంది. ఈయన కృష్ణుడు కాదు, ఈ నారాయణ అంటారు. అసలు మీరు మీకు టైం 11:55 అని చెప్పి మీకు కనపట్లేదా? లేదంటే ఈయన కృష్ణుడు కాదని చెప్పి మీకు కనిపిస్తుంది? నాకు అర్థం కాదు. కాదండి, శివుడి గుడ్డు వచ్చి ఆయనలోకి చేరంగానే ఆయన బ్రహ్మదేవుడు అయిపోయినప్పుడు నారాయణుడు ఫ్లూట్ తోటి ఎందుకు రాకూడదు? మురళితోటి, వైజయంతి మాలతోటి. అది కరెక్టే. వీళ్ళందరినీ కంట్రోల్ చేసేది పైన ఉన్నటువంటి బ్రహ్మదేవుడు, సరస్వతీదేవే కదా. దట్ ఈస్ ఆల్సో ఫైన్. పాపం రాముడు వచ్చి త్రేతాయుగంలోనే ఉన్నాడు. ద్వాపర యుగం మాత్రం ఖాళీగా ఉంది. ద్వాపర యుగంలో ఎవరు ఉండరేమో. మా అభిమన్యుడు ఏం చేస్తున్నట్టు? ఉన్నట్టలేనట. ఉన్నట్టే. ఎందుకున్నట్టు కాదు? మీకేం అనిపించట్లేదా? నేనేం మాట్లాడదలుచుకోలేదు. మీకు గుడ్డు పెట్టాలనిపించట్లేదా? నాకు అర్థం కాదు. ఒక్క గుడ్డు కూడా పెట్టరా మీరు? కాదండి, ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఇంత సీరియస్ డిస్కషన్ నడుస్తుంటే బ్రహ్మదేవుడు సరస్వతి పైనకు వచ్చింది చక్కగా సంగమయుగంలో ఉంటే, కలియుగంలో ద్వాపర యుగంలో జనాలు ఎవరు లేరా? కనీసం ఓ యేసునో ఓ యెహోవానో ఎవరినో పెట్టాలి కదా అక్కడ కనీసం. మీరు పెడుతురు కదా సిద్ధి గారు, అక్కడ గుడ్లు పెట్టేళ్ళు బిజీ అయిపోయారు కదా మీరు. కాదు, ఈ మధ్య ఎవరినేమన్నా మనోభావాలు దెబ్బతింటున్నాను. అందుకే నేను గుడ్ల సంగతి ఐ వాజ్ జస్ట్ థింకింగ్ గుడ్ల వ్యాపారం పెట్టుకుంటే అయిపోతుంది కదా అని. నాకు నచ్చింది. దోశ అభియన్న ఎట్లాగైనా దోశలు వేస్తావు కదా, దాంట్లో డబ్బులకి దోశలు వేస్తే సరిపోద్ది. ఎగ్ దోశ వేసేద్దా? భగవద్గీత ఎప్పుడు చెప్పారండి? కింద పెట్టారు చూడండి, ఏదో ప్రవేశం పెట్టారు. ఇది అద్భుత రహస్యం. ఇది మామూలు రహస్యం కాదు.
ముందు చదువుదాం, చదివిన తర్వాత మన అందరికీ ఆ రహస్యం తెలిసిపోవాలి. ఇప్పుడు పగలు అది చదివే ముందు సిద్ధి గారు, చెప్పండి. సిద్ధి గారు, నా వాయిస్ వస్తుందా? బ్రహ్మాండంగా వస్తాను, చెప్పండి. కొంచెం పైకి వెళ్ళి అక్కడ రాసింది ఏదో ఒకసారి చదవండి. కొంచెం పైకి వెళ్ళండి. ఇలాంటి అర్ధరాత్రి కూర్చుని రాత్రి గుడ్డు పెట్టమనకుండా పైకి వెళ్ళి చదవమంటారు. ఏం చదవను ఇప్పుడు నేను? సింపుల్ గా గుడ్డు పెట్టమంటే గుడ్డు పెట్టేస్తానండి. గుడ్డు పెడితే కానీ కంగారైంది. ఆ సెంటర్ లో ఉన్నది మొత్తం చదవండి. ఏ సెంటర్? కలియుగం 1250. శివ పరమాత్మ ద్వారా శివ పరమాత్మ ద్వారా ఈశ్వరీయ శక్తిచే ఆది ఇదే శివ పరమాత్మ ద్వారా ఈశ్వరీయ శక్తి అంటే ఏంటండి? ఆది దేవుడు బ్రహ్మ ద్వారా స్థాపించిన సనాతన దేవీ దేవతా ధర్మ వంశం. సత్య గారు, ఏ పుస్తకం రాశారు? కర్మవంశం సినిమా రాలేదు. ఈశ్వరీయ శక్తి అంటే ఏంటండి? చైతన్య గుడ్డు. చైతన్య గుడ్డ. ఆ పక్కన రాసిన చైతన్య పుస్తకం గుడ్డు. చూడండి. స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాడు, మీరు పట్టుకోవాలి, మీరు ఒడిసి పట్టేయాలి అలాగా. భగవద్గీత. మీరు అద్భుతమైనటువంటి రహస్యాన్ని మిస్ అయిపోతున్నారు. ఎలాగే వద్దాం, ఈశ్వరీయ విశ్వవిద్యాలయం దగ్గర మనం వెళ్దాం ఖచ్చితంగా. దాంట్లోకి వెళ్ళి మనం ఖచ్చితంగా ఈ రహస్యాలు తెలుసుకుందాం. పగలు రాత్రుల చక్రం తిరిగినట్లుగానే కృత త్రేత ద్వాపర కలియుగముల యొక్క సృష్టి చక్రం అంటే సృష్టి గడియారం కూడా ప్రతి 5000 సంవత్సరాలకు ఓసారి తిరుగుతూ ఉంటుంది. కలియుగాంతం కృతయుగారంభం మధ్య సంధియుగం ఉంటుంది. అంటే పురుషోత్తమ సంగమ యుగంలో శివ పరమాత్మ సృష్టి పరివర్తన కోసం ప్రజాపిత బ్రహ్మ శివ పరమాత్మ సృష్టి పరివర్తన కోసం ప్రజాపిత బ్రహ్మ తనువులు అవతరించి సహజ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. తద్వారా స్వర్ణిమ యుగం ఆరంభం అవుతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే కనుక మనకు తెలియని విషయం ఏంటంటే, బేస్డ్ ఆన్ దిస్ స్టేట్మెంట్, మన లేఖరాజు గారు బై బర్త్ బ్రహ్మే. కాకపోతే ఆయన మర్చిపోయాడు, తనకు తన బ్రహ్మాన్ని మర్చిపోతే శివ పరమాత్మ గుడ్డు వెళ్ళి మన లేఖరాజు బ్రహ్మగారి దాంట్లోకి వెళ్ళిపోయి 2 గుడ్లు కలిసి మిక్స్ అయిపోయి బ్రహ్మగారికి కాస్త మెదడు చిన్నగా ఉంటే కనుక బాగా పెద్దదైపోయి అప్పుడు ఆయనకి ఆయన బ్రహ్మ అని చెప్పి గుర్తొచ్చింది. కాదండి, ఇందాకే కదా అదేందో గుడ్డు అవ్వదు, ఇదేంటి గుడ్డు పగలదు, గుడ్డు ఆరదు, గుడ్డు తడవదు, గుడ్డు కాలదు, ఇలా ఇన్ని చెప్పారు కదా, మరి ఎలా మిక్స్ అవుతుంది? 2 గుడ్లు విడివిడిగా ఉంటాయి, ఎందుకు కలుస్తాయి? కాదు, అన్ని చెప్పారండి. గుడ్డు లోపలికి మళ్ళీ ఎలా అంటారేంటండి? కాదండి, కాదు. గుడ్డుని ఫిజికల్ గా ఏం చేయలేము. గుడ్డు లోపలికి వెళ్ళి ఒక అగ్ని వస్తుంది చూడండి, అదనమాట. దాన్ని ఎవడేం చేయడు. మీరు కష్టపడకుండా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, రెడీ అనే సినిమా ఉంది, దాంట్లో బ్రహ్మానందం ఉంటాడు. బ్రహ్మానందం ఏదైనా కూడా ఒక క్యారెక్టర్ని మనసులో ఊహించుకుంటే గనక డల్లా సుబ్బారావు అని చెప్పి అనుకున్నాడు అనుకోండి, వెంటనే వాడు వచ్చేస్తాడు. రాగానే ఫస్ట్ మొదట్లో భయపడతాడు, ఏంటి నేను సృష్టించినటువంటి క్యారెక్టర్లని నా దగ్గర వచ్చి మాట్లాడేస్తున్నాడు అని చెప్పి అనుకుంటాడు. తర్వాత రిలీజ్ అవుతాడు, అనుకుని ఇంకా ఫైనల్ గా ఏం డిసైడ్ అవుతాడంటే గనక ఇవన్నీ కాదు, బొక్కల ప్రపంచం, నేను కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తానని చెప్పి డిసైడ్ అయిపోతాడు అలాగే. సో అది ఆ రియలైజేషన్ రావాలి అంటే గనక ఆ బ్రహ్మగారికి, ప్రస్తుతం మనకు ఎదుర్కొన్నటువంటి మన లేఖరాజు బ్రహ్మగారికి తాను బ్రహ్మని అనేటువంటి రియలైజేషన్ రావడం ద్వారా చక్కగా ఇంత గొప్ప సంఘాన్ని, గొప్ప సమాజాన్ని మనకిస్తే మనమంతా కూడా ఆ బ్రహ్మగారు బ్రహ్మదేవుడు అని చెప్పి ఆయన రిలీజ్ అయినట్టుగా ఆ రియలైజేషన్ మనం రిలీజ్ అయిపోయి మనం ఈ గుడ్ల వ్యాపారం పెట్టుకుంటాం అనమాట. ఈ బ్రహ్మగారు మరి సర్వజ్ఞుడు కదా, ఎలా రియలైజ్ అవ్వలేదు, ఎలా మర్చిపోయారు? ఆయన దగ్గర ఒకటే గుడ్డు ఉంది, శివ పరమాత్మ వచ్చి ట్రైనింగ్ ఇవ్వాలి, నీ గుడ్డు మామూలు గుడ్డు కాదు, నీ గుడ్డు బ్రహ్మగుడ్డు అని చెప్పాలి. కాదండి, ఈ లేఖిరాజు బ్రహ్మగారు ఎవరైతే ఉన్నారో ఆయనే కదా, ఆయన పరమపిత, ఆయనే కదా అల్టిమేట్ కాదా? శివ పరమాత్మ బ్రహ్మన, శివ పరమాత్మ మెయిన్. శివ పరమాత్మ గుడ్డొచ్చి బ్రహ్మదేవుడికి ట్రైనింగ్ ఇస్తే, అంటే బ్రహ్మదేవుడి గుడ్డుకి ట్రైనింగ్ ఇస్తే అప్పుడు ఆ బ్రహ్మదేవుడు నేను బ్రహ్మ అని చెప్పి రిలీజ్ అయ్యి
ఆ బ్రహ్మదేవుడు మనందరి దగ్గరికి వచ్చి నేనే బ్రహ్మ అని చెప్పుకుంటే మనమందరూ కూడా ఆయనే బ్రహ్మ అని చెప్పి నమ్ముతాం అనమాట. అప్పుడు అది ఇప్పుడు స్కూల్. ఈ సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు కానీ సర్వవ్యాపకుడు కానటువంటి వాడు శివ పరమాత్మ లేకపోతే లేఖిరాజు పరమపిత లేఖిరాజు బ్రహ్మనా? ఇప్పుడు అక్కడికి వచ్చేసరికి ఆ శివ పరమాత్మ కాదు, అవన్నీ గుడ్లు. అదో గుడ్డు అది. అదేనండి. అక్కడ దానికి పేర్లే ఉండవు, వాటికి పేర్లు పెట్టడానికి ఉండదు మనకు. అది గుడ్డు అంతే. పెద్ద గుడ్డు పేరే కదండి శివ పరమాత్మ. శివ సో పరమాత్మ ఇప్పుడు మీరు ఈ పెట్టుకుంటారు. సర్వజ్ఞుడు వీడు పెట్టిన పేరే సర్వశక్తిమంతుడు శివ పరమాత్మ అంతే కదా? శివ పరమాత్మ గుడ్డే కదా? సర్వశక్తిమంతుడు పెద్ద గుడ్డు అయిన శివ పరమాత్మ. ఆ పెద్ద గుడ్డు ఈ లేఖిరాజులో దూరడం వల్ల ఈయనకి చిన్న మెదడు చితికింది. సంగతి పక్కన పెట్టండి. మనకి పోవాల్సింది మనకి కదా, ఆయనకి ఎందుకు పోవాలి? ఇప్పుడు మనం ఈ గుడ్డు కాన్సెప్ట్ పోవాల్సిన బుర్రపోతే అయితే మనకి పోవాలి. దూరం దాంట్లో మీదెందుకు పోద్దండి? ఇప్పుడు ఇవన్నీ చదువుతున్న తర్వాత పోవాల్సింది మనకి కదా. చదివాక మీకు ఎడిపోద్ది. ఆయన ఏం చెప్పాడు కాబట్టి పోయింది ఆయనకి. శివశంకరులలో తారతమ్యము. శివుడు అంటే గనక చక్కగా, అంటే శివుడు కాదు, శంకరుడు అంటే ఇట్లా ఉంటాడు అనమాట. ఇట్లా ఉంటాడు. సూక్ష్మలోకంలో ఉంటాడు ఆయన. సర్వవ్యాపి కాదు, వినాశకారి. ఎక్కడుంది? మరి అదే సూక్ష్మలోకం లేదండి. ఉంది. ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయండి. 3 సిటీలు ఉంటాయి. బ్రహ్మకు ఒకటి, విష్ణువుకి ఒకటి, శివుడికి ఒకటి. శివుడికి ఉన్నదాన్ని అదేంటి శివలోకము ఏదో చెప్పారు కదా, సూక్ష్మలోకమా? శంకరపురం. శంకరపురం. ఆ శంకరపురం సూక్ష్మలోకం ఒకటేనా? సూక్ష్మలోకంలో 3 సిటీలు అండి. పురం అంటే సిటీయే కదా. సో 3 సిటీలు. ఒక సిటీ ఏమో బ్రహ్మది, ఒక సిటీ విష్ణువుది, ఇంకో సిటీ శంకరునిది. దానిపైన ఉండేది పరలోకం కదా. ఇప్పుడు సూక్ష్మలోకం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం ఉన్నాయి, 3 పురాలు ఉన్నాయి. ఈ సూక్ష్మలోకం ఎక్కడి నుంచి వచ్చింది? సూక్ష్మలోకం. సత్య గారు, మీ లెఫ్ట్ సైడ్ ఒకసారి చూసుకోండి. లెఫ్ట్ సైడ్ ఓ లుక్ వేసుకోండి. కాదు, అక్కడ ఒక లోకం అనేది ఒకటి ఉంది. సిద్ధి గారు కొంచెం పైకి వెళ్ళండి. వెళ్దాం అక్కడికి. ఒకసారి మ్యూట్ లోకి వెళ్ళండి. ఎక్కడి నుంచో సౌండ్ వస్తుంది బాగాను. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి ఇది సికింద్రాబాద్, శివుడు ఉన్నది సికింద్రాబాద్, విష్ణుమూర్తి ఉన్నది వచ్చేసరికి ఇది సికింద్రాబాద్ అయితే హైదరాబాద్, ఇంకోటేమో అలహాబాద్ అనుకుందాం కాసేపు. ఈ 3 ఎక్కడున్నాయంటే సూక్ష్మలోకం అనేటువంటి ఒక గుడ్డులో 3 లేయర్స్ ఉన్నాయి. ఈ 3 లేయర్లో సికింద్రాబాదు, హైదరాబాదు, అలహాబాదు ఉన్నట్లుగానే కాస్త సికింద్రాబాద్ ఏమో శంకరపురం అని, ఈ రెండోబాద్నేమో హైదరాబాద్ ఏమో విష్ణుపురం అని, ఈ బ్రహ్మబాదునేమో అలహాబాద్ అని చెప్పి అనుకుందాం. అదే బ్రహ్మపురం అని చెప్పి అనుకోవాలన్నమాట. ఈ 3 ఎక్కడ ఉన్నాయంటే కనుక సూక్ష్మలోకంలో ఉన్నాయి బేసిక్ గా. ఇప్పుడు అర్థం కొత్తా తాండవ సత్య గారు క్లారిటీ వచ్చిందా? సూక్ష్మలోకం అనే ఒక గుడ్డులో 3 పురాలు ఉన్నాయి. మళ్ళీ ఆ పురంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మళ్ళీ ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క గుడ్డు ఉంది. ఆ శివుడి దగ్గర, శివ పరమాత్మ దగ్గర ఉన్న గుడ్డు వచ్చి పరమపిత బ్రహ్మ యొక్క శరీరంలోకి వెళ్తాడు. కాదు శంకరుడు, శివుడు కాదు ఈయన. సారీ శంకరుడా? ఓహో ఓకే, శంకరపురం అదే కదా అది. మరి శివ పరమాత్మ ఎక్కడున్నాడు? శివ పరమాత్మ మెయిన్ గుడ్డు. ఆ గుడ్డులోనే వీళ్ళంతా ఉంటారు బేసిక్ గా. ఓ గుడ్డు మీద కూర్చుంటాడు ఆయన. గుడ్డు లోపల, గుడ్డు లోపల 3 కదా ఉన్నది. 3 పురాలు కదండి. ఇంకో పురం ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆశ్రయపురం నుంచి. ఒక్క నిమిషం అండి, నేను చెప్తాను. ఇది సిద్ధి గారు ఒకసారి ఎన్నో పేజ్ అది? పేజ్ నెంబర్కి వెళ్ళాలంటే నేను పక్క ట్యాబ్కి వెళ్ళాలి. 8వ పేజ్ నాకు అనిపిస్తుంది. 8వ పేజ్ కదా. ఒకసారి నా స్క్రీన్ తీసుకోండి. మీకోసం గుడ్డు చిన్న చేశాను. మామూలుగా గుడ్డుని కాల్చలేము. కొంచెం పై స్క్రాల్ చేయండి. గుడ్డుని చిన్నది పెద్ద చేయొచ్చు మనం. ఇక్కడ మొత్తం టోటల్ గుడ్డు అండి. ఈ గుడ్డు లోపల బ్రహ్మలోకం లేదా పరలోకం ఇంకో పేరు దానికి. అలాగే సూక్ష్మలోకం
అలాగే సాకార మనిషి లోకం, మొత్తం 3 లోకాలు ఉన్నాయి. ఈ సూక్ష్మ లోకంలో 3 సిటీలు ఉన్నాయి. ఒక సిటీ బ్రహ్మది, ఒక సిటీ విష్ణువుది, ఒక సిటీ శివునిది. మరి పరబ్రహ్మ ఎక్కడ ఉంటాడు అంటే ఆ పైన బ్రహ్మలోకం ఉంది కదా, అందులో మీకు షవర్ బాత్ కానీ లేకపోతే ఒక చాండీర్ లాగా ఒకటి కనిపిస్తుంది కదా, దాంట్లో పైన ఉన్న గుడ్డు పరమాత్మ, అదే పరబ్రహ్మ లేదా శివ. ఇప్పుడు జూమింగ్ చేయండి. ఇప్పుడు మీరు దీన్ని ఆగండి. పరలోకము, బ్రహ్మలోకము, సూక్ష్మలోకము, సాధారణ మనుష్య లోకము అంతేనా? సాకార మనుష్య లోకం, సూక్ష్మ లోకం, సాకార మనుష్య లోకము అనేటటువంటి 1, 2, 3, 4 లోకాలు ఉన్నాయి. ఆ 4 లోకాలకి ఒకటే పేరా? మూడే. బ్రహ్మలోకానికి ఇంకో పేరు పరలోకం. ఇలాగే కంటిన్యూగా కొట్టుకుందాం, దీంట్లో మొహమాటం లేదు. మనకి గుడ్డు యొక్క చరిత్ర పూర్తిగా తెలియాలి, కానీ సమయం వచ్చి 55 ఇక్కడ 2 పేర్లు పెట్టారు కదండి, అది స్లాష్ పెట్టలేదు. ఎక్కడన్నా రాశారేమో. సర్లేండి, రాశారండి. అది మామూలు బ్రహ్మలోకానికి వేరే పేరు పరలోకం. ఇప్పుడే కంటిన్యూ పెద్ద గుడ్డు, ఆ పరలోకంలో ఉండే పెద్ద గుడ్డే శివ. సిటీలో ఉండే మాత్రం శంకరుడు. నాకు డౌట్ లేదు, వీళ్ళు ఖచ్చితంగా బ్రహ్మకుమారిలో గ్యారంటీగా కలిసిపోతారు. వీళ్ళు గుడ్డు మీద రీసెర్చ్ మామూలుగా చేయట్లేదు. ఏదో గుడ్డు దొరికింది కదా, గుడ్డు పట్టుకుని వెళ్ళిపోవడం మానేసి ఆ గుడ్డు లోపల ఏముంది, ఆ గుడ్డు లోపల ఎర్రసన ఉందా, పచ్చసన ఉందా, నీలంసన ఉందా అని చెప్పి వెళ్తున్నారు. ఏదైనా కూడా ఈ గుడ్డు డిస్కషన్ కంటిన్యూ చేయాలని 56 నిమిషాలు అయిపోయింది కాబట్టి తర్వాత నుంచి 30 నిమిషాల కింద చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇలాగే ఉండండి, ఎవరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మన ఇంకో లింక్ ఇస్తాను, అదనమాట. సరేనండి, ఈ గుడ్డు సంగతి ఏంటో ఇది ఇప్పుడు అప్పుడే తీరేలాగా లేదు. ప్రేక్షకులు అందరూ ఈ ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు మా ప్యానల్ అందరి తరఫున అందరికీ నమస్తే. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, జై భీమ్.